ప్రతి ఒక్కరి జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్న ఆకాంక్ష ఉంటుంది. అయితే ఆ ఆకాంక్షకు అనుగుణంగా నిర్దేశించిన లక్ష్యాన్ని చేరేందుకు సరి అయిన మార్గాన్ని ఎంచుకోవడంలో విఫలమవుతున్నారు. ప్రతిభ ఉండి కూడా కొందరు రాణించలేని పరిస్థితి, మరికొందరైతే సరి అయిన ఆదరణ లేక వెనుకబడిపోతున్నారు. మహాభారతంలో ఎదురైన సంఘటనలే వాటి నుంచి మనం నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. జీవితంలో గెలవడానికి జాలి, దయ, మంచితనం మాత్రమే ఉంటే చాలదు. కర్ణుడు అంటేనే మంచితనానికి, దాన ధర్మాలకి పెట్టింది పేరు. కానీ సమయాన్ని బట్టి నడుచుకోకపోవడం వలన చెడు వైపు నిలబడి ప్రాణాలను పోగొట్టుకున్నాడు. కావున జీవితంలో గెలవాలంటే మంచితనంతో పాటు చుట్టూ ఉండే సమాజ పరిస్థితులని సమయాన్ని బట్టి నడుచుకోవాలి. చెడు స్నేహం ఊహలకు కూడా అందని విధంగా మీ జీవితం నాశనం చేయవచ్చు. శకుని పరోక్షంగా కౌరవ సామ్రాజ్యం మొత్తాన్ని నాశనం చేసి వారితో స్నేహంగా వారి ఆస్థానంలో ఉంటూనే వారిలో కలలో కూడా ఊహించని పరాజయాన్ని మిగిల్చాడు. శకుని లాంటి జీవితంలో చాలామంది మనకు మిత్రుల రూపంలో ఎదురవుతారు. అలాంటి వారి చెడు సలహాలను దూరం పెట్టాలి. ఎటువంటి భేదాలు చూడని నిజమైన స్నేహం జీవితంలో ఉన్నత స్థానానికి తీసుకెళ్తుంది. పాండవులు శ్రీకృష్ణుడిని, కౌరవులు కర్ణుడిని పొందటం అది వారికి యుద్ధ సమయంలో ఏ స్థాయిలో ఉపయోగపడిందో తెలిసినదే. కర్ణుడి లేని రారాజు బలం ఏపాటిదో, కౌరవ సేనకు కర్ణుడు ఏ స్థాయి ధైర్యమో తెలిసిన సంగతే కదా. కుల, మత, పేద మరియు ధనిక భేదాలను చూడకుండా మంచివారితో స్నేహం చేసేవారు ఖచ్చితంగా జీవితంలో గెలుస్తారు. అధికమనేది అత్యంత ప్రమాదకరం. కౌరవుల తల్లి అయిన గాంధారికి 100 మంది కుమారులు ఉండటం వల్ల వారిని పెంచడంలో చాలా కష్టపడాల్సి వచ్చింది. రాజ్యాన్ని బిడ్డలకు సమంగా పంచడమో, వారి బాగోగులు చూస్తూ క్రమశిక్షణతో పెంచడము కూడా చాలా కష్టం. అలాగే దుర్యోధనుడికి ఉన్న అధికమైన కోపం, అధికమైన రాజ్యకాంక్ష కారణంగా కౌరవులు నాశనమయ్యారు. కాబట్టి అన్ని చోట్ల ముఖ్యంగా చెడు పక్షాన అధికం అనేది అత్యంత ప్రమాదకరం. ఎవరి పనులు వారే చేసుకోవాలి. అరణ్యవాసం, అజ్ఞాతవాసంలో ఉన్న పాండవులకి వాళ్ళు నేర్చుకున్న ఇంటి వంట పనులు చాలా ఉపయోగపడ్డాయి. అలాగే మనకి కూడా మన అవసరాల కోసమైనా కొన్ని పనులు నేర్చుకోవాలి. మనకి సంబంధించిన దానికోసం ఎంత కష్టమైనా పోరాడాలి. కౌరవులతో పోల్చుకుంటే పాండవులు సైన్యం చాలా తక్కువ. ఉన్న పాండవులు తమ కష్టాన్ని మాత్రమే నమ్ముకుని చిత్తశుద్ధితో పోరాటం చేసి విజేతలుగా నిలిచారు. అతి ప్రేమ నష్టం కలిగిస్తుంది. ధృతరాష్ట్రుడు అటు బిడ్డల మీద ప్రేమ, ఇటు తను నమ్ముకున్న సిద్ధాంతాల మధ్య ఎలా నలిగిపోయాడో, కొడుకుల వినాశనం అంతా తెలుస్తున్నా వారి తప్పులను ఆపలేకపోయాడు. అదే ధృతరాష్ట్రుడు తన బిడ్డల మీద అంత ప్రేమను పెంచుకోక వారిని క్రమశిక్షణలో పెట్టి ఉంటే విషయం అంతవరకు వెళ్ళేది కాదేమో. ఎవరి మీద అయినా అతి ప్రేమ, అతి నమ్మకం నాశనానికి, మోసానికి దారితీస్తాయి. విద్య జీవితాంతం నేర్చుకోవడమే మీకు ఉత్తమ బహుమతి. అర్జునుడు తన జీవితం ఆపాంతం విద్యలు నేర్చుకుంటూనే ఉన్నాడు. ద్రోణాచార్యుల వారి నుండి యుద్ధశాస్త్రం, దైవ సంబంధమైన ఆయుధాల వాడకం, ఇంద్రుడి ద్వారా మహాదేవుడు నుండి పాశుపతాస్త్రం, యుధిష్ఠిరుడు, కృష్ణుడు నుండి మరెన్నో రాజనీతులు, ఇలా ప్రతి దశలోనూ అభ్యసించడమే అర్జునుడికి ఓ ప్రత్యేక స్థానం దక్కింది. నిత్యం నేర్చుకోవడం వలన ఖచ్చితంగా విజయం సాధించవచ్చు. కొన్నిసార్లు శత్రువులు కూడా మిత్రుల రూపంలో ఎదురవుతారు. కౌరవుల పక్షాన ఎంతోమంది ఉన్న వాస్తవానికి వారిలో చాలామంది పాండవులకు సహాయపడ్డవాళ్ళే. భీష్మ, విదుర, ద్రోణ రహస్యంగా పాండవులకు ఎంత సహాయం చేశారో తెలిసినదే. ఇక విదురుడైతే కౌరవుల ప్రతి అడుగు పాండవులకి మోసుకొచ్చిన వాడు కదా. స్త్రీలను ఆపదల నుండి కాపాడటం. నిజానికి ద్రౌపది 5 భర్తలకు సంపన్నులు, అత్యంత బలవంతులు కూడా. కానీ సభా మందిరాన అవమానం ఆపలేకపోవడంలో విఫలమయ్యారు కదా. అర్ధజ్ఞానం అత్యంత ప్రమాదకరము. పద్మవ్యూహంలోనికి ప్రవేశించడమే కానీ బయటపడడం తెలియక తనకున్న అర్ధజ్ఞానముతో అభిమన్యుడు వంటి మహావీరుడే నేల రాలిపోయాడు. ఏ పనిని అయినా పూర్తిగా తెలుసుకున్నాకే మొదలు పెట్టాలి. అలా తెలుసుకోకపోతే ఆ పనిని మధ్యలోనే వదిలేయాల్సిన పరిస్థితి వస్తుంది. స్త్రీని అవమానానికి గురి చెయ్యరాదు. కేవలం ద్రౌపదికి జరిగిన అవమానం వలన ఆమె కౌరవ సామ్రాజ్యం మీద పెంచుకున్న కోపం చివరికి కౌరవులని, వాళ్ళ సామ్రాజ్యాన్ని నామరూపాలు లేకుండా చేసింది. స్త్రీలు దేవతలతో సమానం. వాళ్ళని అవమానపరచడం అనేది చాలా పెద్ద పాపం. ఈరోజు కొత్త రోజు.
నిన్న చేయలేని దాని గురించి బాధపడుతూ మేల్కొనకండి. కొత్త శక్తితో మేల్కొనండి. నేను ఈరోజు నా ఉత్తమ వ్యక్తిగా ఉన్నానా అని ప్రతిరోజు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. మరియు మీ ఆదర్శ స్వీయానికి అనుగుణంగా చర్య తీసుకోండి. ప్రతి ఒక్కరిలో కొన్ని లోపాలు ఉంటాయి. అయితే ఈ లోపాలను సకాలంలో తొలగించకపోతే జీవితాంతం బాధలు తప్పవని చాణక్యులు చెప్పాడు. చాణక్య నీతి ప్రకారం ఇవి వైఫల్యానికి దారితీసే కొన్ని లక్షణాలు. చంచలమైన మనస్సు. జీవితంలో ఆనందంగా ఉండాలంటే ప్రశాంతమైన మనస్సు చాలా అవసరమని ఆచార్య చాణక్య చెప్పారు. మనస్సు శాంతించని వ్యక్తి ఎప్పటికీ సంతోషంగా ఉండలేడు. చంచలమైన మనస్సు ఉన్న వ్యక్తులు జీవితంలో సంతోషంగా ఉండలేరు. ఏదైనా పనిని బాగా చెయ్యలేరు. అలాంటి వారిని జీవితాంతం అనేక రకాల సమస్యలు చుట్టుముడతాయి. అలాంటి వారి లోపం వలన జీవితంలో అపజయాలు కూడా ఎదుర్కొంటారు. ఇతరుల సంతోషం చూసి దుఃఖం. చాలామందికి ఇతరుల సంతోషాన్ని చూసి బాధపడే ధోరణి ఉంటుందని చాణక్యుడు చెప్పాడు. అలాంటి వ్యక్తులు జీవితాంతం ఒంటరిగా ఉంటారు. ఇతరుల విజయాన్ని చూసి తట్టుకోలేరు. అలాంటి వ్యక్తులు జీవితంలో ఎప్పుడు కూడా విజయం సాధించలేరు. ఇతరుల మద్దతు కూడా పొందలేరు. అదుపు లేని మనస్సు. ఒక వ్యక్తి తన మొత్తం శరీరాన్ని తన మనస్సు ద్వారా నియంత్రిస్తాడు. మనస్సు నియంత్రణలో లేని వ్యక్తి యొక్క మనస్సు శరీరం ఏ పనిని చక్కగా చెయ్యలేవు. అటువంటి అస్థిరమైన మనస్సు ఉన్న వ్యక్తులు ఏ పనిపైన దృష్టి పెట్టలేరు. నిర్ణయాలు సరిగ్గా తీసుకోలేరు. ఇది ఒక వ్యక్తి యొక్క వైఫల్యంలో అతిపెద్ద లోపం. ఇక క్రమశిక్షణ లేకపోవడం. క్రమశిక్షణ లేని వ్యక్తులు జీవితంలో విజయం సాధించలేరు. అలాంటి వారు విజయం సాధించినా అది ఎంతో కాలం నిలవదు. మీ పనులు విజయవంతం కావాలంటే క్రమశిక్షణతో చేయడం చాలా ముఖ్యం. ఈ గుణం లేకుండా ఏ వ్యక్తి విజయం సాధించలేడు. నిజాయితీ లేకుండా ఉండటం. మీరు నిజ జీవితంలో విజయవంతమైన వ్యక్తి కావాలనుకుంటే ఏ పనైనా పూర్తి అంకిత భావంతో నిజాయితీతో చేయాలి. పనిలో అజాగ్రత్త ఉండేవారు జీవితంలో ఎప్పటికీ విజయం సాధించలేరు. జ్ఞానం లేకపోవడం. జ్ఞానం ఒక వ్యక్తికి నిజమైన స్నేహితుడు. పుస్తక జ్ఞానం లేదా ఏదైనా చర్య ద్వారా అనుభవం ద్వారా పొందిన జ్ఞానం అది ఎప్పుడూ వృధా కాదు. అందువల్ల జ్ఞానం లేదా అనుభవం లేని వ్యక్తి జీవితంలో విజయం సాధించడం చాలా కష్టం. లక్ష్యం లేకపోవడం. కష్టకాలంలో కూడా తమ లక్ష్యాలను వదులుకొని ఓర్పుతో నిజాయితీతో తమ పనిని చేసేవారు తప్పకుండా విజయం సాధిస్తారు. విజయం గులాబీ లాంటిది. దాని మార్గం ముళ్ళతో నిండి ఉంటుంది, కానీ గమ్యం చాలా అందంగా ఉంటుంది. లక్ష్యం లేని వ్యక్తి జీవితంలో విజయం సాధించలేడని చాణక్య నీతి. సోమరితనం. ఊరికే కూర్చుంటే జీవితంలో ఏమీ సాధించలేము. విజయం కోసం నిరంతరం శ్రమించాలి. జీవితంలో కష్టాలను అధిగమించడానికి కష్టపడటం మాత్రమే మనిషికి సహాయపడుతుందని చాణక్య నీతి చెబుతుంది. కష్టపడే తత్వం. కష్టపడి పనిచేసే తత్వం ఎవరికైనా ఏదో ఒకరోజు గొప్పవారిని చేస్తుంది. చాణక్య నీతి ప్రకారం జీవితంలో విజయం సాధించడానికి కష్టపడి పనిచేయడంతో పాటు నిబద్ధత కూడా అవసరము. ప్రతికూల ఆలోచనలు వద్దు. ప్రతికూల ఆలోచనలు ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తాయి. విజయం సాధించాలంటే ప్రతికూల ఆలోచనలను దూరం పెట్టాలి. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి. సోమరితనం పనికిరాదు. జీవితంలో విజయం సాధించాలంటే సోమరితనాన్ని వదిలించుకోవాలి. సోమరితనం ఉన్నవారు ఎప్పుడు విజయం సాధించలేరు. ఇక అభద్రతాభావం అస్సలు వద్దు. చాణక్య నీతి ప్రకారం అభద్రతాభావం ఉంటే కొత్త అవకాశాలను స్వీకరించలేరు. ఎప్పుడు అభద్రతాభావంతో ఉండేవారు విజయం సాధించడం కష్టమని చాణక్య నీతి చెబుతుంది. లోభం పనికిరాదు. లోభం మనిషిని చెడు మార్గంలో నడిపిస్తుంది, తప్పులు చేసేలా చేస్తుంది. వ్యక్తులు లోభిస్తే విజయం సాధించలేరని చాణక్యుడు తన నీతి సూత్రాల్లో బోధించారు. ఎప్పుడు కూడా మిమ్మల్ని గౌరవించే వ్యక్తుల్నే ఎంచుకోండి. ఎందుకంటే ప్రేమ కన్నా గౌరవం చాలా ముఖ్యం. ఇక గౌరవం ఇచ్చే చోటే ప్రేమ తప్పక ఉంటుంది. శత్రువుల ఇంటికి వెళ్ళి మంచినీళ్ళు తాగిన తప్పు లేదు, కానీ మనల్ని చులకనగా చూసే మన బంధువుల ఇంట్లో పంచభక్ష పరమాన్నాలు పెట్టినా కూడా మనం ముట్టుకోకూడదు. పనికి మాలిన ప్రతి ఒక్కరి దగ్గర మన మంచితనాన్ని నిరూపించుకోవాల్సిన పని ఏమాత్రం లేదు. మన అంతరాత్మకు మనమే సమాధానం చెప్పుకుంటే చాలు.
పరిగెత్తాల్సిన వయసులో పడుకునే వయసులో పరిగెత్తాల్సి వస్తుంది. ఇప్పటికీ మించిపోయింది ఏమీ లేదు. మొదలెట్టు, ఒక 6 నెలలు బలంగా సాధన చెయ్యి, తప్పకుండా అనుకునేది సాధించి తీరుతారు. ధైర్యంగా ముందడుగు వేయండి, అంత మంచి జరుగుతుంది. శత్రువులు అనేవారు ప్రత్యేకంగా ఉండరు. గతంలో మన సహాయం పొందిన వారే భవిష్యత్తులో మనకు శత్రువులుగా తయారవుతూ ఉంటారు. ఏమీ తెలియని వయసే ఎంతో తేలిగ్గా ఉంటుంది. అన్నీ తెలిసి వచ్చాకే జీవితం బరువెక్కుతుంది. సంతోషంగా అంటే ఉదయం ఇష్టంతో నిద్రలేవడం, రాత్రి ప్రశాంతంగా నిద్రపోవడం. మనిషిని గెలవాలి అంటే డబ్బు కావాలి, మనస్సును గెలవాలంటే ప్రేమ ఇంకా గౌరవం రెండూ కావాలి. మనిషి వెంట ఆకలి, ఆకలి వెంట డబ్బు, డబ్బు వెంట మనిషి. ఇదొక జగన్ నాటకం మిత్రమా. మీ తెలివి అనేది అవతల వాడిని ఆకట్టుకోవాలి, కానీ చిరాకు పెట్టకూడదు. కాలం గడిచిపోతుందని బాధపడుతూ కూర్చోకు. ఉన్న సమయం తక్కువే, కానీ విజయం ఇచ్చే సంతృప్తి ఎంతో ఎక్కువ. లేచి ధైర్యంగా ముందుకు నడవండి. గట్టిగా అనుకుంటే జరగందంటూ ఏమీ ఉండదు. ఇతరుల చిన్న చూపు చూస్తున్నారని మనకు నచ్చిన పని చేయడం ఆపేస్తామా? చిన్నదో పెద్దదో రేపు అదే మన విలువను పెంచుతుంది. దాని విజయమై అందరి నోర్లను కూడా మూయిస్తుంది. ఒంటరిగా పోరాడేవాడికే ఓర్పు, బాధ్యతగా పోరాడేవాడికే బలాన్ని ఇస్తాడు ఆ భగవంతుడు. గెలిచే సత్తా లేదా సాధించే సత్తా లేనివాడు మాత్రమే గెలిచిన వాడిని తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటాడు. అర్థం చేసుకోలేని వారితో వాదన, మనలో లోపాలను వెతికే వారి దగ్గర వివరణ, నిన్నుగా నమ్మేవారి దగ్గర నిరూపణ అనవసరం. మనస్సు అలాగే మేఘం రెండూ ఒకటే. మేఘం తనలోని బరువును మోయలేక వర్షంగా కురుస్తుంది. మనస్సు తనలోని వ్యధ మోయలేక కన్నీరుగా కురుస్తుంది. వస్తువులే కాదు, ఆలోచనలు కూడా బరువైనవే. వాటి బరువు మోసేవాడికి తప్ప చూసేవాడికి ఎప్పటికీ తెలియదు. సంపద ఒక దెబ్బతో అందం, ఒక అనారోగ్యంతో గౌరవం, ఒక పొరపాటుతో మాయమవుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఈ విషయాల గురించి గర్వపడకండి. ఈ ప్రపంచంలోనే అత్యంత విలువైన ద్రవం కన్నీరు. ఇందులో 1% నీరు ఉంటుంది. ఇక మిగిలిన 99% అనుభూతే ఉంటుంది. మీ జేబు నిండగా ఉంటే మీ శత్రువులు కూడా మీ తప్పులను మన్నిస్తారు. అదే మీ జేబు ఖాళీగా ఉంటే మీ సోదరులు కూడా మీతో సరిగ్గా మాట్లాడరు. మనిషి ఎంత ధనవంతుడైనా కష్టాలను అమ్ముకోలేడు, శాంతిని కొనలేడు. రూపాయి కూడా లేకుండా ఉండే మనిషి పేదవాడు కాదు. ఒక కలంటూ లేనివాడు నిజమైన పేదవాడు. అసలు ఆశయమే లేనివాడు అసలైన పేదవాడు. మీరు నరకాన్ని చూడాలి అనుకుంటే నిరుద్యోగులుగా మారండి. నరకం ఎక్కడి నుండో కాదు, మన ఇంటి నుండే ప్రారంభమవుతుంది. సక్సెస్కి షార్ట్ కట్స్ ఏమీ లేవు. కష్టపడడం ఒక్కటే దానికి మార్గం. ఓటమి గురించి ఆలోచిస్తూ కూర్చుంటే అపజయాలే ఎదురవుతాయి. గెలుపు గురించిన వ్యూహాలు రూపొందిస్తే విజయాలు సాధ్యమవుతాయి. నీలోని బలహీనతలన్నీ ఈ క్షణమే విడిచిపెట్టు. విజయం నీ కోసం ఎదురు చూస్తుంది. మన జీవితంలో మార్పు వచ్చేది మన ఆలోచనల వల్లే కానీ ఎవరో మనుషుల వల్ల కాదు. పోరాటం చేయాలి. మనల్ని బాధపెట్టే సమస్యలపైన, మన జీవితంలోని కష్టాలపైన ఒక మనిషి యొక్క నిజమైన సంపద ఆస్తి ఐశ్వర్యాలు కాదు, ఆరోగ్యం. దాని ఒక్కటి కాపాడుకుంటే చాలు. మన దగ్గర అన్నీ ఉన్నట్టే. జీవితం గెలవాలంటే కండబలం కన్నా బుద్ధిబలం ఎక్కువ ఉపయోగించాలి. ఒక మనిషి యొక్క మంచితనాన్ని నిర్ణయించేవి అతని ప్రవర్తన, మాటలు, ఇంకా వ్యక్తిత్వం మాత్రమే. వాటిని అదుపులో పెట్టుకున్న మనిషి నలుగురిలో కీర్తిని గడిస్తాడు. అతిగా ఆలోచించడం అనేది నిజంగా చాలా చెడ్డ అలవాటు. అది ఏమీ లేని సమస్యను కూడా పెద్దగా చూపించి మనకు తలనొప్పి తెప్పిస్తుంది. కాబట్టి దేని గురించి ఎంత ఆలోచించాలో అంతవరకు మాత్రమే ఆలోచించడం నేర్చుకోవాలి. సరిగ్గా సాధన చేస్తే ఏదైనా సాధ్యమే. మితిమీరితే మంచితనం కూడా మనకి హాని కలిగిస్తుంది. కాబట్టి ఏదైనా హద్దులు తెలుసుకొని ప్రవర్తించాలి. మనం ప్రేమించిన వారికి మన ప్రేమను తెలియజేయాలంటే ఇవ్వాల్సింది ఖరీదైన బహుమతులు కాదు, మన విలువైన సమయాన్ని. నమ్మకం ఉన్న చోట అవమానం ఉండదు. ఏ పనైనా సఫలం కావాలంటే ఏకాగ్రత కావాలి. మన దృష్టి లక్ష్యం నుండి చెదరనీయకుండా ఏకాగ్రతతో పని మీద మాత్రమే శ్రద్ధ పెడితే సానుకూల ఫలితాలు లభిస్తాయి. ఇచ్చిన మాట తప్పకూడదు. అనవసర సలహాలు ఇవ్వకూడదు. అప్పుడే మన మాటకు విలువ ఉంటుంది. మనిషికి ముందు చూపు ఉండాలి. రేపటి పరిస్థితులను ఈరోజే అంచనా వేసి వాటికి తగినట్టుగా పావులు కదిపి నిరంతరం అప్రమత్తంగా ఉండే మనిషికి అద్భుతమైన భవిష్యత్తు ఉంటుంది. శరీరానికైన గాయం మందు పూస్తే మానిపోతుంది,
కానీ మనసుకు అయిన గాయం ఎల్లకాలం ఉండిపోతుంది. కాబట్టి ఎప్పుడు ఎవరిని నొప్పించేటట్టు మాట్లాడకూడదు. ఎవరైతే నేనే అందరికన్నా తెలివైన వాడిని అనుకుంటాడో వాడిని మించిన మూర్ఖుడు ఇంకొకడు ఉండడు. ఇది అక్షర సత్యం. మనస్సు అంగీకరించలేని సత్యం మెదుడు గ్రహిస్తుంది. మెదుడికి అంతుపట్టని మంచితనం మనస్సు గుర్తిస్తుంది. అది ఏమిటో విచిత్రం కదా. భిన్నమైన ఆలోచనల నుంచే గొప్పవైన ఆవిష్కరణలు పుడతాయి. మన తెలివితేటలను మన ఎదుగుదలకు ఉపయోగించకపోయినా పర్వాలేదు, కానీ పక్క వాళ్ళ నాశనానికి మాత్రం మనం ఉపయోగించకూడదు. తప్పు చేయడమే కాదు, తప్పుని ప్రోత్సహించడం తప్పు. తప్పు జరుగుతున్నప్పుడు మౌనంగా ఉండడం కూడా తప్పే. డబ్బు సంపాదించడం ఎంత ముఖ్యమో ఆ డబ్బును జాగ్రత్తగా ఖర్చు చేయడం కూడా అంతే ముఖ్యం. ఎందుకంటే అధిక శాతం ఆర్థిక సమస్యలు తలెత్తేవి ఇష్టానుసారంగా డబ్బును ఖర్చు చేయడం వలనే. ఎక్కడైతే సహనం ఉంటుందో అక్కడే విజయం ఉంటుంది. అవకాశాల కోసం ఎదురు చూడకూడదు, మనమే అవకాశాలను సృష్టించుకోవాలి. గెలుపు ఎదురు చూసేవాడిని కాదు, ఎదురు వెళ్ళేవాడినే వరిస్తుంది. నిన్న జరిగిన దాని గురించి అదే పనిగా ఆలోచిస్తూ ఈ రోజును కూడా వృధా చేసుకోవడం నిరర్ధకం. నిన్నటి కంటే నేడు వివేకం పెరగకపోతే మన జీవితంలో మరో రోజు వ్యర్థమవుతుందనే లెక్క. ఏ పని చేస్తున్నా అందులోని కష్ట నష్టాల గురించి కాక దానివల్ల లభించే ఫలితాల గురించి కూడా ఆలోచించాలి. రాబోయే ఫలితం యొక్క ఆనందం నేడు మనం పడిన కష్టాన్ని మరిపిస్తుంది. నేటి కష్టం రేపటి ఆనందానికి పెట్టుబడి. సాధించగలమనే నమ్మకం ఉన్నప్పుడే ఆనందంగా కష్టపడగలం. ప్రతి ఒక్కరూ తాము చేసే పని చిన్నదైనా పెద్దదైనా దానిని ఉత్తమంగా చేయడానికి ప్రయత్నించాలి. ఎందులోనూ తటపటాయించకూడదు, రాజీ పడకూడదు. రాయి నీళ్ళలో లెక్కనేనన్ని సంవత్సరాలు ఉంటుంది, అయినా నీరు రాయిని చీల్చుకుని దాటి లోపలికి వెళ్ళలేదు. కానీ నీరు తగిలిన మరుక్షణం బంకమట్టి ముద్దగా మారిపోతుంది. అచ్చం ఇలాగే బలమైన విశ్వాసం, నమ్మకం గల వ్యక్తి హృదయాన్ని కష్ట నష్టాలేవి ప్రభావితం చేయలేవు. బలహీనమైన మనస్తత్వం గల వ్యక్తి ఏ చిన్న కష్టం వచ్చినా తట్టుకోలేడు. సోమరితనాన్ని ఎప్పుడైతే వదిలిపెడతావో అప్పుడే మనిషి వృద్ధులేకి వస్తాడు. మనకు నచ్చిన దానికోసం మనమే ఫైట్ చేయాలి. పోరాడవలసిన సమయంలో పోరాడటం మానేసి తర్వాత బాధపడటం వల్ల ఎటువంటి ఉపయోగము లేదు. ఈ లోకం వీరుల కోసమే నిర్ణయించబడింది. బలహీనులకు ఇక్కడ స్థానం లేదు. ఎప్పుడూ మంచి విషయాల గురించి ఆలోచించాలి, మంచి పనులనే చేయాలి. అప్పుడే మనకు మంచి జరుగుతుంది. నాయకుడు అనేవాడు తన మనస్సుని ఇంద్రియాలను నిగ్రహించడం నేర్చుకోవాలి. అప్పుడే తన చుట్టూ ఉన్నవారిని అదుపు చేయగలుగుతాడు. స్వచ్ఛమైన చిరునవ్వు అందమైన మనస్సును తెలియజేస్తుంది. దాని ముందు శారీరక అందం నిస్తేజమైనది. కష్టాలకు లొంగని, సమస్యలకు చిక్కని మనిషే విధిరాతకు ఎదురీది గెలుపు శిఖరాన్ని అధిరోహిస్తాడు. సముద్రంలో ప్రయాణం చేసే ఓడ తుఫానుని ఎదుర్కోవలసి వస్తుందని భయపడి పక్కన పెట్టేసి ఉంచితే అది తుప్పు పట్టిపోతుంది. అప్పుడు ఓడను నిర్మించిన లక్ష్యం నెరవేరదు. గెలవడం కోసం మనం ఎప్పుడు ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఓడిపోయేవారు భద్రత కోసం ఆలోచిస్తారు, గెలవాలనుకునేవారు అవకాశాల కోసం ఎదురు చూస్తారు. లక్ష్యాన్ని ఎప్పుడు నిర్లక్ష్యం చేయకూడదు. కలలో కూడా తన గమ్యం గురించే పరితపించే వ్యక్తి తప్పక తాను అనుకున్నది సాధిస్తాడు. అపజయం పొందడం నేరం కాదు, ఆ అపజయాలకు గల అసలు కారణాలు తెలుసుకోవడం నేరం. ఉన్న ఫలంగా సక్సెస్ వచ్చిన వారిలో మనం గర్వం, అహంకారం చూడొచ్చు. కానీ క్రింది నుంచి కష్టపడి ఒక్కొక్క మెట్టు ఎక్కి పైకొచ్చిన వారిలో వినయం, విధేయత, క్రమశిక్షణలు స్పష్టంగా కనిపిస్తాయి. ఏదైనా కార్యం సాధించాలని పని మొదలుపెట్టిన తర్వాత మళ్ళీ మధ్యలో వెనుకడుగు వేయకూడదు. తాడో పేడో తేల్చేసుకోవాలి. ఏ పనైనా మొదట్లో ఎంతో ఉత్సాహంగా ప్రారంభిస్తాం, కానీ సమయం గడిచే కొద్దీ మెల్లమెల్లగా ఆ ఉత్సాహం పోయి ఏదో చేయాలి అన్నట్టుగా చేస్తూ ఉంటాం. లేకపోతే మొత్తానికి ఆ పనినే ఆపేస్తాం. ఇలా జరగకుండా ఉండాలంటే మన లక్ష్యాన్ని, అలాగే అది సాధించడం వల్ల కలిగే లాభాన్ని ఎప్పటికప్పుడు గుర్తు చేసుకుంటూ ఉండాలి. అప్పుడు మనలో నూతన ఉత్సాహం చేరి పని ప్రారంభించిన కొత్తలో ఎంత శ్రద్ధతో అయితే పని చేస్తామో అంతే ఏకాగ్రతతో ఆ పని కొనసాగిస్తాం. జీవితంలో గెలవాలి అన్న కసి ఉన్నవాడిని ఏ పరిస్థితులు ఆపలేవు. ఆఖరికి మరణం ముందు వచ్చి నిలబడినా సరే నేను అనుకున్నది సాధించిన తర్వాతే చస్తా అని బలంగా చెప్పి తన ఆఖరి శ్వాస వరకు పోరాడుతూనే ఉంటాడు. ప్రేమించుకోవడానికి డబ్బు అవసరం లేదు, కానీ ఆ ప్రేమ గెలవాలంటే మాత్రం దానికి ఖచ్చితంగా డబ్బు కావాలి. తప్పులు చేయడం, చెడ్డగా బ్రతకడం సర్వసాధారణమైపోయింది. ఈ కలియుగంలో మంచికి, నిజాయితీకి రోజులు కరువైపోయాయి. అయినా సరే వీటిని చూసి నీ ఆలోచనలు మార్చుకోవద్దు. కర్మ అనేది ఒకటి ఉంటుంది. ఎవరు మనల్ని వదిలిపెట్టినా అది మటుకు వదిలిపెట్టదు. మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు తిరిగి మనకు రావడం తథ్యం. సక్సెస్కి షార్ట్ కట్స్ ఏమీ లేవు,
కష్టపడడం ఒక్కటే దానికి మార్గం. మంచి మాటలు మన ఉన్నతికి, మంచి అలవాట్లు మన అభివృద్ధికి దోహదపడతాయి. కోపం కూడా మనకి మంచే చేస్తుంది. దానిని సరైన రీతిలో ఉపయోగించినప్పుడు మాత్రమే. మనం తప్పు చేయనప్పుడు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. న్యాయం మన వైపు ఉన్నప్పుడు దేని ముందు తలవంచాల్సిన పని లేదు. రాత్రికి రాత్రి సక్సెస్ రాదు. ఎన్నో నిద్రలేని రాత్రులు, కఠోర దీక్ష, అలుపెరగని శ్రమ విజయానికి కారణమవుతాయి. ఆపద సమయంలోనే మనిషికి మనిషి తోడుగా నిలవాలి. ఐకమత్యంతో కలిసి ఉంటే ఎంతటి పెను ప్రమాదమైన మన దారికి అడ్డు తప్పుకుని పక్కకి పోదా. ఏవేవో చేయాలని ఆత్రపడకు. ఏదైనా ఒక్క పని మీదే దృష్టి సారించు. కష్టపడు, విజయం దానంతట అదే వస్తుంది. సమస్యలను ఎదిరించి మనం ఎంత బలంగా నిలబడతామో అవి అంత బలహీన పడిపోతాయి. ఇక్కడ సమస్యలు బలమైనవి కాదు, వాటిని చూసి భయపడే మన మనస్తత్వమే బలహీనమైనది. ఎప్పుడు ఏ సమయంలో ఎలా ప్రవర్తించాలో మనకు తెలిసి ఉండాలి. లేకపోతే అనవసరమైన చిక్కుల్లో పడతాం. మన గొప్పదనం మనం కూడబెట్టిన ఆస్తుల్లో కాదు, మన వ్యక్తిత్వంలో దాగి ఉంటుంది. చిన్నపిల్లల్ని చూసి మనం 2 విషయాలు ఖచ్చితంగా నేర్చుకోవాలి. 1 ఆనందంగా నవ్వడం, 2 ప్రశాంతంగా నిద్రపోవడం. తెలివిగా వ్యవహరించడం నేర్చుకుంటే పనిలో కష్టం తగ్గుతుంది, నాణ్యత పెరుగుతుంది. క్రమశిక్షణతో కష్టపడితే సాధ్యం కానిదంటూ ఏమీ ఉండదు. తమ అసమర్థతలను కప్పిపుచ్చుకోవడం కన్నా తమ సామర్థ్యాలను మెరుగుపరుచుకోవడంలో ఉత్తములు ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. కంఫర్ట్ జోన్ అనేది మన ఎదుగుదలకు మనమే బలవంతంగా వేసుకున్న సంఖ్యలు లాంటివి. అందులో నుంచి ఎప్పుడైతే బయటపడతామో అప్పుడే మన సక్సెస్కు ఫ్రీడమ్ దొరుకుతుంది. ఎప్పుడూ తప్పు చేయలేదు అంటే అర్థం ఏమీ నేర్చుకోలేదు అని అర్థమే కదా మిత్రమా. సంపద అంటే ఎప్పుడూ డబ్బు కోణంలో ఆలోచించకండి. మీ వ్యక్తిగత జీవితాన్ని ఆస్వాదించడానికి తగినంత సమయం, ఇష్టమైన వ్యాపకాలపై దృష్టి పెట్టడానికి అవసరమైన స్వేచ్ఛ, సంపూర్ణ ఆరోగ్యంతో ఒంటి నిండా శక్తి, ఒత్తిళ్లు లేని మనశ్శాంతి, ఇవన్నీ అమూల్యమైన సంపదతో సమానమే. వాటిని పొందగలిగేలా మీ జీవితాన్ని తీర్చిదిద్దుకోండి. జీవితంలో సమస్యలు అనివార్యం. కొన్నిసార్లు కఠిన సమస్యలు ఎదురవుతాయి. కఠినమైనవి కాబట్టి పరిష్కరించడం సాధ్యం కాదని అనుకోకండి. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. ఆశావాద దృక్పథంతో ఉన్నవారే దాన్ని కనుగొనడానికి అన్వేషిస్తారు. ఈ క్రమంలోనే తమ తప్పుల నుంచి నేర్చుకుంటూ పరిష్కారానికి అవసరమైన నైపుణ్యాలను సొంతం చేసుకుంటూ రాటుదేలుతారు. అంటే సమస్యలే పురోగతికి సోపానాలన్నమాట. ఇతరుల అభ్యర్థనను తిరస్కరించడం అంటే వారిని నిరాశపరిచినట్లు కాదు, మీ ప్రాధాన్యాలకు కట్టుబడి ఉన్నట్టు. మీ హద్దులను స్పష్టంగా నిర్ణయించుకొని ఎదుటి వారిని వాటిని తెలియజేస్తే మీరు అగౌరవంగా ప్రవర్తించినట్లు కాదు, అది మీ ఆత్మగౌరవ వ్యక్తీకరణ. ఒకరికి నో చెప్పడం అంటే మీరు స్వార్థంతో వ్యవహరిస్తున్నట్లు కాదు, మీ శ్రేయస్సుకు మీరు ప్రాధాన్యం ఇస్తున్నట్లే లెక్క. పిల్లలు తుల్లుతూ, గెంతుతూ, కింద పడిపోతూ, లేస్తూ శారీరకంగా చురుగ్గా ఉండాలి. తోటి పిల్లలతో ఆడుకుంటూ, నవ్వుకుంటూ, పెద్దలతో ముద్దు ముచ్చట్ల ద్వారా నలుగురిలో కలిసిపోవాలి. మాటలు నేర్చుకోవాలి. పిల్లల అభ్యాసనానికి సరైన పద్ధతి ఇదే. ఫోన్లు చూస్తూ, వీడియో గేమ్స్ ఆడుతూ కూర్చుంటే వారి మెదడు సరైన రీతిలో ఎదగదు. 2 ఏళ్లలోపు పిల్లలకు ఫోన్లు అస్సలు ఇవ్వకండి. మోకాళ్ళు నొప్పికి ప్రధాన కారణాల్లో అధిక బరువు కూడా ఒకటి. శరీరంలో 1 కిలో అదనపు బరువున్న మోకాళ్ళపై 5 కిలోల ఒత్తిడి పడుతుంది. దీనివల్ల నడిచేటప్పుడు, మెట్లు ఎక్కేటప్పుడు, నిల్చున్నప్పుడు ఇబ్బంది పడతారు. ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తక్కువగా తీసుకోవడం ద్వారా అధిక బరువును తగ్గించుకోవడమే ఈ సమస్యకు పరిష్కారం. మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా ఉంచుకునేందుకు మీరు చేయగల అత్యుత్తమ పనుల్లో ఒకటి వంట. మీరు తీసుకునే పోషకాహారం మీ శరీరానికి, మనస్సుకు ఇంధనంలా పనిచేస్తుంది. మీరు స్వయంగా వంట చేసుకోగలిగితే మీకు అన్ని పోషకాలు సమపాలలో అందేలా చూసుకోవచ్చు. జంక్ ఫుడ్కు దూరంగా ఉండటం కూడా తేలికవుతుంది. నలుగురిలో ఆకర్షణీయంగా కనిపించడం పెద్ద కష్టమేమీ కాదు. అందుకోసం మీరు చేయవలసిందల్లా చిరునవ్వుతో ఉండడం, శుభ్రమైన దుస్తులు ధరించడం, ఇతరులు మాట్లాడుతున్నప్పుడు శ్రద్ధగా వినడం, సమయపాలన పాటించడం, ఇతరుల కళ్ళల్లోకి చూస్తూ మాట్లాడడం, తరచూ బరువులు ఎత్తడం. మీ వల్ల ఏదైనా పొరపాటు జరిగినప్పుడు మిమ్మల్ని మీరు ఎక్కువగా నిందించుకోకండి. అలాంటి ఇబ్బందికర పరిస్థితుల్లో మీ ప్రియ స్నేహితుడు ఉండి ఉంటే అతడులో మీరు ఎలా మాట్లాడేవారో అలా మీతో మీరు మాట్లాడుకోండి. దానివల్ల ఎదురు దెబ్బలను అవమానంగా భావించడం తగ్గుతుంది. పరిస్థితిని మీరు మెరుగ్గా అర్థం చేసుకోగలుగుతారు. హ్యారీ పోటర్ నవలను రాసే సమయానికి జేకే రౌలింగ్ సింగిల్ పేరెంట్ల చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. స్టార్చ్ కొన్ని ప్రారంభించిన హావర్డ్ షర్ట్స్ చిన్నప్పుడు కడు పేదరికంలో పెరిగారు.
టెలివిజన్ దిగ్గజం ఓప్రా విన్ఫ్రే తన బాల్యంలో ఎన్నో వేధింపులు ఎదుర్కొన్నారు. జీవితంలో విజయం సాధించాలంటే మీకు ముందు నుంచి పూర్తి అనుకూల పరిస్థితులు ఉండాల్సిన అవసరం లేదు. లక్ష్యం దిశగా శ్రమించడమే అన్నిటికంటే ముఖ్యం. విజయాలు, సంతోషాలు పరిమిత వనరులేమి కావు. మనం శ్వాసించే గాలిలాగే ఈ ప్రపంచంలో అవి అపరిమితంగా అందుబాటులో ఉంటాయి. వాటిని ఎవరైనా పొందవచ్చు. మీ గెలుపు, ఆనందం కోసం శత్రుత్వం, వదంతుల ద్వారా ఇతరులకు విజయ అవకాశాలను, సంతోషాలను దూరం చేయకండి. పచ్చి మామిడిలో విటమిన్ ఏ, విటమిన్ సి, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. సిట్రిక్ మాలిక్ ఆమ్లాల వల్ల పచ్చి మామిడి పుల్లగా ఉంటుంది. అవి శరీరంలోని విషతుల్యాలను తొలగిస్తాయి. అందుకే ఈ వేసవిలో పచ్చి మామిడిని కూడా తీసుకోండి. శరవేగంగా మారిపోతున్న ప్రస్తుత ప్రపంచంలో ఆధునాతన సాంకేతికాలు పుట్టుకొస్తున్నాయి. వృత్తులకు సంబంధించిన నిర్వచనాలు, అర్హతలు అనూహ్యంగా మారిపోతున్నాయి. పరిస్థితులకు అనుగుణంగా తమను తాము మార్చుకుంటూ సరికొత్త నైపుణ్యాలను ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ సామర్థ్యాలను పెంచుకునేవారే రాబోయే సవాళ్లకు సిద్ధం కాగలరు. అలా చేయని వారు కనుమరుగవడం ఖాయం. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోకపోయినా, వ్యాయామాలు చేయకపోయినా వాటి దుష్ప్రభావాలు ఒక్క రోజులోనో లేదా ఒక్క నెలలోనో, కొన్నిసార్లు ఏడాదిలోపు కూడా కనిపించవు. కొన్నేళ్ళు గడిచాకనే శరీరంపై ఆ దురలవాట్ల ప్రభావం స్పష్టంగా కనిపించడం మొదలవుతుంది. అప్పటికే తిరిగి కోలుకోలేనంత నష్టం జరిగిపోయి ఉంటుంది. అందుకే ఆలక్ష్యం చేయకుండా యుక్త వయసు నుంచే ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవర్చుకోవాలి. మీరు మార్చడానికి ప్రయత్నించాల్సిన మొదటి వ్యక్తి ఇంకెవరో కాదు, మీరే. అయితే అది చాలా కష్టమైన ప్రక్రియ అని గుర్తుంచుకోండి. మీ గురించి మీరు నిజాయితీగా వినాల్సిన మొదటి అభిప్రాయము మీదే. అది వినడానికి చాలా కఠినంగా ఉంటుందన్న విషయం మర్చిపోకండి. కష్టమైన, కఠినంగా అనిపించిన మీలో అంతర్గత మార్పునకు శ్రీకారం చుడితేనే మీ పురోగతి సాధ్యమని తెలుసుకోవాలి. ఆత్మవిశ్వాసం అనేది పుట్టుకతో వచ్చేది కాదు. అది మీ చర్యల ద్వారా మీరే నిర్మించుకునేది. మంచి అలవాట్లను అలవర్చుకోవడానికి, మీరు చేసుకున్న వాగ్దానాలను నిలబెట్టుకోవడం, మీ సామర్థ్యాల అమ్ముల పొదిలో కొత్త నైపుణ్యాలను చేర్చుకుంటూ వెళ్ళడం, లక్ష్య సాధన దిశగా చిత్తశుద్ధితో కష్టపడడం ద్వారా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఏ లక్ష్యము అంత సులువు కాదు. తొలి ప్రయత్నంలోని దేన్ని సాధించలేము. లక్ష్యాన్ని చేరుకోవడానికి ఊహించిన దానికన్నా ఎక్కువ కాలం పడుతుంది. అందుకు చేయాల్సిన కృషి అనుకున్న దానికన్నా ఎక్కువగా ఉంటుంది. ఎంత ప్రయత్నించినా ఏమాత్రం పురోగతి కనిపించకపోవచ్చు. అయినప్పటికీ సహనం, పట్టుదల, వెనుకడుగు వేయని మనస్తత్వంతోనే అనుకున్నది సాధించగలం. గుండె ఆరోగ్యానికి మేలు చేసే 7 పదార్థాలు: టమాటాలు, తక్కువ ప్రాసెస్ చేసిన ఆలివ్ నూనె, చేపలు, రొయ్యల లాంటి సీ ఫుడ్, అవిసి గింజలు, వెల్లుల్లి, బెర్రీలు, పాలకూర, బచ్చలి కూర. వంటింటి నుంచి మీరు ఆరోగ్య సంరక్షణ చర్యలు మొదలు పెడితే మీకు ఆసుపత్రులు, ఔషధాలు అవసరం ఉండదు. ప్రపంచంలో ప్రతి ఒక్కరికి తమకంటూ ఒక సొంత ఎజెండా ఉంటుంది. ఒకరి ఎజెండాకు మరొకరి ఎజెండాకు మధ్య చాలా వైరుధ్యాలు ఉంటాయి. కాబట్టి పలు సందర్భాల్లో ఇతరులకు మీకు మధ్య పరస్పర విరుద్ధ ప్రయోజనాల స్థితి తలెత్తడం సహజం. దాన్ని మరీ వ్యక్తిగతంగా తీసుకుని ఆందోళన చెందకండి. ప్రస్తుత పోటీ ప్రపంచంలో మీ ప్రయోజనాలను పరిరక్షించుకుంటూ ముందుకు వెళ్ళడం అలవాటు చేసుకోవాలి. ఏ సంస్థలోనైనా మేనేజర్ స్థానంలో ఉన్న వ్యక్తి తనకు నేరుగా రిపోర్ట్ చేసే ఉద్యోగులకు ఖచ్చితంగా వేయాల్సిన 4 ప్రశ్నలు ఇవి. మన సంస్థలో ఇంకా ఎదిగేందుకు మీ ప్రణాళికలు ఏమిటి? మీరు చేస్తున్న పని మీకు అర్థవంతంగా అనిపిస్తుందా? మీరు అత్యుత్తమంగా పనిచేసేందుకు నేను ఎలా దోహదపడగలను? మన సంస్థ ఇంకా ఏ పని చేస్తే, ఎలాంటి ప్రణాళికలు అమలు చేస్తే బాగుంటుందని మీకు అనిపిస్తుంది? కష్టాలు, సమస్యలు చెడ్డవేమి కావు. అవి మీ శక్తిని రెట్టింపు చేయగలవు, మీలో పట్టుదలను పెంచగలవు, మీ ఆత్మవిశ్వాసాన్ని ద్విగుణీకృతం చేయగలవు, మిమ్మల్ని మానసికంగా బలోపేతం చేయగలవు. అయితే కష్టాలు, సమస్యల విషయంలో మీ దృష్టికోణం సానుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే ఇదంతా సాధ్యమవుతుంది. కొన్నిసార్లు మనం గెలుస్తాం, అప్పుడు అద్భుతమైన అనుభూతి పొందుతాం. కానీ అది శాశ్వతంగా ఉండదు. ఇంకొన్నిసార్లు ఓడిపోతాం,
అప్పుడు ప్రతికూల అనుభూతిని పొందుతాం. అయితే అది కూడా శాశ్వతంగా ఏమీ ఉండదు. గెలుపోటములు వస్తూ పోతూ ఉంటాయి. మీరు ఎంత నిలకడగా పనిచేస్తున్నారన్నదే అన్నిటికంటే ముఖ్యం. నేటి ఫలితంపై తక్కువ దృష్టి పెట్టండి. రేపటి పని కోసం శ్రమించండి. ఫలితాలపై కాదు, ప్రయత్నాలపై దృష్టి పెట్టండి. పని పట్ల అంకిత భావంతో ఉంటూ ఆత్మవంచన చేసుకోకుండా శాయశక్తుల కృషి చేస్తే మీరు విజయం సాధించినట్లే లెక్క. ఫలితాలతో సంబంధం లేదు. మీ ఎదుగుదలకు కారణమయ్యేవి మీ ప్రయత్నాలే తప్ప ఫలితాలు కావు. ప్రపంచంలో అత్యున్నత స్థాయికి చేరిన వారందరిలో కొన్ని ఉమ్మడి లక్షణాలు కనిపిస్తాయి. అవేమిటంటే తమ పట్ల తాము కఠినంగా ఉంటూ బాధ్యతల విషయంలో నిక్కచ్చిగా ఉండడం, తమ బలాలతో పాటు బలహీనతలను గుర్తించడం, లోపాలను కప్పిపుచ్చుకోకుండా వాటిని ధైర్యంగా అంగీకరించడం, వాటిని అధిగమించడానికి కృషి చేయడం, సుఖవంతమైన పరిస్థితులకు ఆమడ దూరంలో ఉండడం. పని చేయకపోయినా తరచూ అలిచిపోయినట్లు, ఒంట్లో సత్తువ లేనట్లు అనిపిస్తుందా? అందుకు ఇవే కారణాలై ఉండవచ్చు. మీరు తగినంత నీరు తాగకపోవడం, కనీసం 6-8 గంటల పాటు నిద్రపోకపోవడం, మీరు తినే ఆహారంలో 80% జంక్ ఫుడ్ ఉండటం, వ్యాయామం చేయకపోవడం. వీటిని సరిచేసుకుంటే మీరు నిత్యం ఉత్సాహంగా ఉంటారు. ఎప్పటి పనులను అప్పుడే పూర్తి చేస్తే అవి తేలిగ్గా అనిపిస్తాయి. కానీ వాయిదా వేసుకుంటూ పోతే అవన్నీ పేరుకుపోయి మున్ముందు భారంగా మారతాయి. వాటిని పూర్తి చేయడానికి తీవ్రంగా శ్రమించాల్సి వస్తుంది. వాయిదా వేసినంత మాత్రాన ఆ పనులను చేయడం తప్పదు కదా. అందుకే తక్కువ సమయం పట్టే పనులను వెంటనే పూర్తి చేయండి. కాఫీ కప్పును సింకులో పడేయకుండా వెంటనే శుభ్రం చేస్తే మేలు కదా. గురువులు అంటే తరగతి గదిలో పాఠాలు నేర్పించేవారు మాత్రమే కాదు. మీకు జీవితంలో తారసపడే ప్రతి ఒక్కరిని గురువులుగానే భావించండి. వారి జీవన విధానాన్ని, వ్యవహార శైలిని క్షుణ్ణంగా గమనిస్తే ఎన్నో విలువైన పాఠాలు నేర్చుకోవచ్చు. జీవితంలో ఎదగడానికి ఏం చేయాలనేది కొందరి నుంచి నేర్చుకుంటే ఏం చేయకూడనది అన్నది మరికొందరిని చూసి నేర్చుకోవచ్చు. రకరకాల ఆలోచనలతో మీ మనసు గందరగోళంగా ఉందా? వాటిని అక్షర రూపం ఇవ్వండి, స్పష్టత వస్తుంది. ఆందోళనగా ఉందా? ధ్యానం చేయండి. కోపంగా ఉన్నారా? సంగీతం వినండి. ఒత్తిడితో ఉన్నారా? నడకకు వెళ్ళండి. బద్ధకంగా ఉందా? వ్యాయామం చేయండి. అలసటగా ఉందా? నిద్రపోండి. మీ ఆరోగ్యాన్ని తేలిగ్గా తీసుకోకండి. అప్రమత్తతో ఉంటూ తగిన జాగ్రత్తలు తీసుకోండి. మీకు అద్భుతమైన ఆలోచన వచ్చినంత మాత్రాన మీ జీవితం మారిపోదు. దానికి ఆచరణ తోడవ్వాలి. అంతేకాదు, ఆచరణలో స్థిరత్వం కూడా ఉండాలి. ఆలోచన, ఆచరణ, స్థిరత్వం, ఈ మూడింటిలో ఏది లేకపోయినా విజయం సాధించలేరు. ఆ మూడు ఉన్నప్పుడు సాధారణ వ్యక్తులు కూడా అద్భుతాలు సృష్టించవచ్చు. మీరు ఒక్క నిమిషం వృధాగా గడిపితే మీరు కోల్పోయేది ఆ సమయాన్ని మాత్రమే కాదు, మీకు దక్కాల్సిన ఎన్నో విలువైన అవకాశాలను కూడా మీరు కోల్పోతున్నారని తెలుసుకోండి. ఆ ఒక్క నిమిషాన్ని కూడా సద్వినియోగం చేసుకుని కష్టపడేవారే మీ అవకాశాలను సొంతం చేసుకుంటారు. అందుకే పనిని వాయిదా వేయడానికి సాకులు వెతుక్కోకండి. ఇతరులకు మీ పరిధిలో సాయం చేయడంలో తప్పులేదు. కానీ ప్రతి ఒక్కరిని సంతోషపెట్టాలని ప్రయత్నిస్తూ ఆ క్రమంలో మీ స్థాయికి మించి ఉదారత చూపిస్తే అది మీకే ఇబ్బందిగా మారుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరి ఆశలను నెరవేర్చడం, అందరినీ సంతృప్తిపరచడం ఎవ్వరికీ సాధ్యం కాదు. కాబట్టి మీకు భారమయ్యే పనులను నిర్మోహమాటంగా నో చెప్పండి.